హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇదైతే బాదుషా స్వీట్ రెసిపీ అండి. ఆల్రెడీ మీకొక హింట్ అయితే ఇచ్చాను గదా! నెక్స్ట్ స్వీట్ రెసిపీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానని. అది ఇదే అనమాట. ఇదైతే పక్కా మన స్వీట్ హౌస్ స్టైల్ అయితే కాదు. హోమ్ మేడ్ స్టైల్. మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్న స్టైల్. చాలా అంటే చాలా యమ్మీగా మీరు గులాబ్ జామున్ చేసినంత ఈజీగా చేసేయొచ్చు. ఈ రెసిపీ అంతా ఫాలో అయితే. బల్క్‌లో చేసుకుంటారా? కొద్ది క్వాంటిటీలో చేసుకుంటారా? మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్‌పై ఇస్తాను. అకార్డింగ్ టు ద మెజర్‌మెంట్స్ మీరు కాలిక్యులేట్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను 1 కేజీ మైదాతో చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండబోతున్నాయి. ఇంకొకటేంటంటే ఇందులో చెప్పాను గదండీ! హోమ్ మేడ్ స్టైల్ అని. చాలా బా వస్తుంది. ఒకసారయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే డెఫినిట్‌గా కమెంట్ చేసి చెప్పండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మనకి స్వీట్ హౌస్ స్టైల్ అలవాటైన వాళ్ళకి హోమ్ మేడ్ స్టైల్ అయితే యమ్మీగా అనిపిస్తదనమాట. కమ్మగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇందులో నేను డాల్డా అలాంటిదేం వాడట్లేదు. ప్యూర్ నెయ్యితో అయితే చేయబోతున్నాననమాట. ఇక్కడ మెజర్‌మెంట్స్ అన్నీ ఆల్రెడీ ఇచ్చాను డిస్‌ప్లే పైన. ఫస్ట్ అయితే మనం చేయాల్సిన పనేంటంటే 1.25 కేజీ చక్కెరకి కొంచెం కుంకుమ పువ్వేశాను. కుంకుమ పువ్వయితే ఆప్షనల్ అండి. కంపల్సరీ ఏం కాదు. అవి మునిగేలాగా అంటే షుగర్ మునిగేలాగా ఒక వెడల్పు గిన్నెలో అయితే వాటర్‌తో కవర్ చేసేయాలనమాట. 1.25 కేజీ చక్కెరకి అది మునిగేలాగా వాటర్ అయితే పోయాలి. కొంచెం ఇలాచీ పౌడరు, నెయ్యి, పెరుగు, వంట సోడా, తర్వాత ఇలాచీ పౌడరు. ఈ రెసిపీలో ట్విస్ట్ ఏంటంటే ఇలాచీ పౌడర్ వచ్చేసి పాకంలో వేయము మనము. డైరెక్ట్‌గా పిండిలో వేస్తాం. ఇది హోమ్ మేడ్‌కి హోటల్ స్టైల్‌కి డిఫరెన్స్ అనమాట. అంటే స్వీట్ హౌస్ స్టైల్‌కి. ఎందుకు అంటే ఇలాచీ పౌడరు పాకంలో కన్నా ఈ విధంగా మీరు మైదాలో వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటదనమాట. ఒక స్పూన్ అయితే వంట సోడా వేశానండి. 1 కేజీ మైదా జల్లించి పెట్టేసుకోండి. ఈ విధంగా ఇలాచీ పౌడర్ అయితే పిండిలోనే కలిపేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం కూడా మనం ఫస్ట్ నెయ్యి వేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత పెరుగుతో కలపాలనమాట. పిండంతా గూడా మనకు చపాతీ పిండిలాగా పెరుగుతో కలపాలి. ఇక్కడైతే నేను 1 కేజీకి 125 గ్రామ్స్ అయితే నెయ్యి తీసుకున్నాను. ఇది ఇంట్లో చేసిన నెయ్యే అనమాట. మా అత్తయ్య ఇచ్చింది. సో, అక్కడక్కడ బ్రౌన్ కనిపించేదంతా కొంచెం ఫిల్టర్ ఇంకా ఎక్కువ చేయాలనమాట. నో ప్రాబ్లమ్ ఇంట్లోదే కదా అని వేసేసాననమాట. మీకు ఆల్మోస్ట్ ఇది బేస్ ఎలా ఉంటదంటే గులాబ్ జామున్ పౌడర్ పట్టుకుంటే ఎలా ఉంటది? అలా అనిపిస్తదనమాట. మనకు నెయ్యి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పిండి టెక్స్చర్ అయితే మనకు గులాబ్ జామున్ పౌడర్ లాగా అనిపిస్తదనమాట. పెరుగు కూడా చూసి వేసుకోండి. నాకైతే ఇక్కడ మొత్తం 750 గ్రామ్స్ వరకు పట్టిందనమాట పెరుగైతే. చాలా అంటే చాలా సింపుల్ అండి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటి అంటే షుగర్ సిరప్ ఒకటీను, ఈ పిండి కరెక్ట్‌గా కలుపుకుంటే ఈజీగా మనమైతే బాదుషాలు చేసేయొచ్చనమాట. ఇక్కడంతా కూడా నేను పెరుగు చెప్పాను కదా! 750 గ్రామ్స్ వేసి చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను. మనకి ఫైనల్‌గా ఉండ మంచిగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఒకవైపు కేజీంపావు షుగర్‌కి చెప్పాను కదండీ! అది మునిగేలాగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అది నేను మెజర్ చేయలేదు మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పడానికి. సో, అందుకనే పర్టిక్యులర్‌గా ఇంత వాటర్ అని చెప్పలేకపోతున్నాను. నాకు మా అత్తయ్య గూడా అలాగే చెప్పారనమాట. వాటర్ ఎంత పోయాలి అత్తమ్మ అంటే, చక్కెర మునిగేలాగా పోయమని చెప్పారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. అసలు సారే తీసుకెళ్ళాలని చేశానండి. బట్ ఏమైపోయిందంటే ఒక రౌండ్ చేస్తే ఇంట్లో వాళ్ళే తినేసేసారనమాట. అంత బా నచ్చేసాయి మా ఇంట్లో వాళ్ళందరికీ గూడా. సో, మీకు గూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీసి పెట్టాను. ఇంకా చెప్పాను గదా! ఇదంతా కూడా మంచిగా ఈ విధంగా మర్దన చేసేసి ఆహ్, నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అయితే గుర్తుపెట్టుకొని వేసుకోండి. కంగారేం లేదు. ఇక్కడైతే దీన్ని ఒక 10 టు కుదిరితే ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి. చక్కెర కూడా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ముందు మనం ఆ విధంగా వాటర్ వేసి ఒక 1 అవర్ అలా ఉంచేసేయాలనమాట. షుగర్ మంచిగా మెల్ట్ అవుతది. మనం స్టవ్ మీద పెట్టగానే ముందుగా 1 అవర్ ముందైతే చక్కెర నానబెట్టమని చెప్పింది అత్తయ్య. సో, నేనైతే అత్తయ్య ఎలా చెప్పిందో అలాగే చేశాను. చాలా బా వచ్చాయన్నమాట. ఈ విధంగా ఉండలు జేసుకోవాలి. దీనికి ఆయిల్ గూడా ఒకేసారి ఒక 1 లీటర్ అలా పోసేసి, ఆయిల్ చల్లగా ఉన్నప్పుడే మనమైతే ఈ ఉండల్ని చేసి ఆయిల్‌లో వేసి, తర్వాతయితే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో అయితే వీటిని వేయించుకోవాల్సుంటది. ఎందుకంటే కొంచెం మనకి వడలాగా ఇది మందంగా ఉంటుంది కాబట్టి నిదానంగా వేయించుకోవాలనమాట. ఈలోపు నేను ఫస్ట్ ఏం జేస్తున్నానంటే చెప్పాను గదండీ! షుగర్ సిరప్ అయితే రెడీ జేస్తున్నాను. ఇదైతే
జస్ట్ మనకు షుగర్ మెల్ట్ అయిపోయి ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అవ్వాలండి మంచిగా. 5 మినిట్స్ కాదు 10 మినిట్స్. మీకు ఇక్కడ టైమర్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి. 10 మినిట్స్ అయితే చక్కెర పాకం మంచిగా మరగాలనమాట. మీకు చూస్తే కూడా కొంచెం తీగ పాకం కూడా కాదు కానీ కరెక్ట్‌గా మీరు 10 మినిట్స్ గుర్తుపెట్టుకోండి. నాలాగా పాకం, తీగ పాకం, ముదురు పాకం ఇవన్నీ అర్థం కాని వాళ్ళైతే టైమర్ పెట్టేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా అయితే 10 మినిట్స్ అయితే నేను షుగర్ అయితే స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ కూడా మరీ హైలో పెట్టలేదు. మీడియంలో పెట్టాననమాట. చూస్తున్నారు కదా! నాదొచ్చేసి 1600 వరకు వెళ్తుంది ఇండక్షన్ స్టవ్ మీద. నేను 1000లో పెట్టేసి 10 మినిట్స్ అయితే షుగర్ సిరప్ అయితే మరిగిచ్చాననమాట. చాలా అవేంటి కుంకుమ పువ్వు వేశాను కదండీ! చూడ్డానికైతే చాలా బా అనిపిచ్చింది. ఈలోపు అది పాకం అయ్యేలోపు ఇవేం చేశానంటే అన్నీ కూడా ఇవి వచ్చేసి నాకు 4 టైమ్స్ చేయాల్సొచ్చిందండి. ఆయిల్ మాత్రం అస్సలు వేడిగా ఉండొద్దు. నేను చూపించిన విధంగా మీకైతే బాదుషా స్టైల్ అయితే తెలుసు కదండీ! ఈ విధంగా ఒక్కొక్క ఉండ వచ్చేసి కొంచెం గులాబ్ జామున్ కన్నా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అంతే. మరీ పెద్దగా అయితే చేయలేదు. ఎందుకంటే తినే వాళ్ళకి కూడా ఈజీగా ఉండాలి. మనం ఇంట్లోనే చేస్తున్నాం. ఇంట్లో వాళ్ళకే చేస్తున్నాం కాబట్టి మరి పెద్దగా అయితే చేయలేదు. చిన్నగా గులాబ్ జామున్ కన్నా కొంచెం పెద్దగా చేశాననమాట. ఇవన్నీ కూడా నేను చూపించిన విధంగా మీరు బాదుషా స్టైల్‌లో అయితే ఈ విధంగా ఒత్తేసుకొని డైరెక్ట్‌గా ఆయిల్‌లో అయితే వేసేసుకోండి. నాకైతే మొత్తం కేజీ క్వాంటిటీకి అబౌవ్ 80 అయితే వచ్చాయన్నమాట. అంటే నేను ఏ సైజులో చేశానో మీకు చూస్తే అర్థమవుతుంది కదండీ! ఇలాంటివి నేను 80 పీసెస్ అయితే వచ్చాయన్నమాట 1 కేజీకి. ఎందుకంటే కొలతలు మీకెప్పుడైనా బల్క్‌లో చేసినప్పుడు ఎన్నొస్తాయనేది ఐడియా ఉంటుంది కదా! అందుకోసం చెప్తున్నాననమాట. ఈ విధంగా అయితే మంచిగా రౌండ్‌గా అనేసి మధ్యలో ఒక హోల్ మరి పూర్తిగా హోల్ పెట్టేయొద్దండి. జస్ట్ ప్రెస్ చేస్తే మనకది మంచిగా వేగుతదనమాట. ఈ విధంగా అన్నీ చేసేసుకొని చల్లగానే ఉండాలండి. మీరు సెకండ్ బ్యాచ్ వేసినా, థర్డ్ బ్యాచ్ వేసినా పూర్తిగా చల్లారిన నూనెలోనే వేసి, మీడియం హాట్ ఆయిల్‌లో అయితే వేసి, కొద్దిసేపు కదిలిచ్చకుండా వేయించుకున్న తర్వాత ఈ విధంగా అయితే కదిలిస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అయితే వీటిని కొద్దిసేపు ఆయిల్‌లో నుంచి తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి షుగర్ సిరప్‌లో వేసేసుకుంటే మన యమ్మీ బాదుషాలైతే రెడీ అయిపోతాయన్నమాట. నేను చెప్పిన విధంగా ఇలాచీ పౌడర్ అయితే మీరు పిండిలో వేసి చూడండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అందుకని చెప్తున్నానన్నమాట. ఈ విధంగా చక్కెర పాకంలో వేశాక ఒక 4-5 మినిట్స్ ఒక్కసారి ఇలా కలిపేసుకొని వీటిని తీసేసి ప్లేట్‌లో పెట్టేసుకుంటే మన బాదుషాలైతే రెడీ. అసలు ఫైనల్‌గా అంటే అన్నీ అయిపోయాక ఫోటో తీసుకోలేదని అప్పుడు గుర్తొచ్చిందనమాట. సో, ప్రాసెస్ అయితే ఇది. టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. ఫైనల్‌గా అయితే ఇలా వచ్చాయన్నమాట బాదుషాలు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనో చెప్పండి. ఓకేనా అండి? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.